స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ మా ఈరోజు. స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏం మెజర్మెంట్స్ కావాలనేది చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పొడవు చూడండి ఎలా తీసుకోవాలో. షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు తీసుకోవాలి. పొడవు ఎంత వచ్చింది? 13 ఇంచెస్. 13 ఇంచెస్ పొడవు వచ్చింది. తర్వాత ఇంకా ఏం కావాలి? చెస్ట్ లూజ్ తీసుకోండి. మిడిల్ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. 36 ఇంచెస్ చెస్ట్ లూజ్. నడుము లూజ్ చూడమ్మా. ఐడి కార్డ్ తీసి 32 ఇంచెస్ నడుము లూజు. తర్వాత ఇంకా మనకి ఏం కావాలి? చేతి పొడవు. చేతి పొడవు 7 ఇంచెస్. చేతి లూజు చేతి లూజు 12 ఇంచెస్ వచ్చింది. తర్వాత ఆర్మ్ లూజు అంటే చంక లూజు కూడా తీసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి 14 వచ్చింది. తర్వాత ఏం కావాలి? ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కావాలి. ఫ్రంట్ నెక్ చూడు. ముందు మెడ 7 ఇంచీలు, వెనక మెడ 8 లేదా 9, మీకు ఎంత వస్తే అంత తీసుకోవాలి. 9 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ ఈ మెజర్మెంట్స్ ఉంటే చాలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మెజర్మెంట్స్లో 36 సైజ్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్కి 80 పాయింట్స్ కుట్టచ్చు, అలాగే 1 మీటర్ పడుతుంది కదా. 1 మీటరు లావుగా ఉండే వాళ్ళకి, 80 పాయింట్స్ సన్నగా ఉండే వాళ్ళకి సరిపోతుంది. పన్నా ఎక్కువ వస్తే 80 సరిపోతుంది. పన్నా చిన్నగా వస్తే 80 పాయింట్స్ బ్లౌజ్కి సరిపోదు, మీటర్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూపిస్తాను. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ 1 ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత పొడవు ఎంత వచ్చింది? 13 ఇంచెస్కి ఖర్చు కోసం 1 ఇంచ్ కలుపుకుంటే 14 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 14 ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది. అర్థమైందా? ఇక్కడ 14 ఇంచెస్కి ఒక లైన్ తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? ఈ పొడవు తీసుకున్న తర్వాత షోల్డర్, నెక్ లూజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 36 ఇంచెస్ చెస్ట్ ఉండే వాళ్ళకి మనం నెక్ లూజ్, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? హాఫ్ షోల్డర్ వచ్చి 5.5 పెట్టుకోవాలి. అప్పుడు నెక్ లూజ్ ఎంత వస్తుంది? 2.5 నెక్ లూజ్ వస్తుంది. 3 ఇంచెస్ షోల్డర్ వస్తుంది. ఇక్కడ నుంచి 5.5కి ఒక మార్కింగ్ చేసేయాలి. ఇక్కడ నెక్ లూజ్ ఎంత? 2.5 నెక్ లూజ్. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. షోల్డర్ అంటే భుజము. ఇప్పుడు ఇక్కడ చంకదింపు ఎంత వస్తుంది? 5.5 ఆర్మ్ డౌన్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలి? చెస్ట్ లూజ్ ఎట్లా తీసుకోవాలి? ఇక్కడ చూడండి ఎంత వచ్చింది? 36 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది? 9 ఇంచెస్ వస్తుంది. ఈ 9 ఇంచెస్కి ఖర్చుల కోసం 1.5 ఇంచెస్ కలుపుకుంటే
10.5 తీసుకోవాలి. అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. చెస్ట్ లూజ్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ 36 వచ్చింది కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వచ్చింది. ప్లస్ 1.5 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ మన ఇష్టం, మనకి ఎంత ఖర్చు కావాలి అనేది మనం చూసుకొని 1.5 కానీ 2 కానీ పెట్టుకోవాలి. అప్పుడు 10.5 వస్తుంది. అది ఎక్కడ మార్కింగ్ చేయాలి? ఆర్మ్ డౌన్ మార్కింగ్ చేసిన దగ్గరనే చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ ప్లస్ ఖర్చుల కోసం 1.5 ఎక్స్ట్రా. ఇక్కడ ఎంత 9 ఇంచెస్ మార్కింగ్ చేసాము, ఇక్కడ 1.5 మార్కింగ్ చేసాము. ఇంతవరకు అర్థమైంది కదా? తర్వాత ఇక్కడ చంక రౌండ్ తీసుకోవడం కోసం ఇక్కడ మన చెస్ట్ లూజ్ని బట్టి ఇక్కడ అనేది మనము క్రాస్ అనేది తీసుకుంటూ ఉండాలి. 1.5 2 ఇంచెస్ వరకు వస్తుంది. ఏది 8 32 చెస్ట్ లూజ్ 32 34 వచ్చిన వాళ్ళకి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. 9 10 వచ్చిన వాళ్ళకి 1.25 తీసుకుంటే సరిపోతుంది. అంటే 1.25 ఇంచ్ తీసుకుంటే చాలు. ఇంకా పెద్ద సైజ్ వాళ్ళకి 1.5 తీసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి? 1.25 తీసుకుంటే సరిపోద్ది. ఇట్లా క్రాస్గా 1.25 ఇంచ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు రౌండ్ డ్రా చేసుకోవాలి. అర్థమైందా? ఇట్లా రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైన్. ఇంకా ఏం కావాలి మనకి? నెక్ కావాలి కదా? బ్యాక్ నెక్ ఎంత వచ్చింది? 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 9 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసేయండి. ఇట్లా ఒక లైన్ గీసేయండి. ఇక్కడ నుంచి మనకి వెడల్పుగా కావాలి అంటే 3 ఇంచెస్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది రౌండ్, లేదా 2.5 అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడే రౌండ్ చేసేసుకోండి. ఇంతవరకు అర్థమైంది కదా? ఇది బ్యాక్ పార్ట్. ఇంకా దీనిలో డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు కదా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాం. ఎట్లా చేసుకుంటాం చూడండి. సేమ్ అంతా ఇదే, నెక్ మాత్రం మార్కింగ్ చేయకూడదు. అర్థమైందా? దీన్నే ఈ కట్ చేసిన క్లాత్ని మళ్ళీ మిగిలిన క్లాత్ పైన వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సేమ్ ఈ చుట్టూ ఇదంతా మొత్తం అంతా గీసేయండి. ఎలా ఉందో అలాగే గీసేసేయండి. గీసిన తర్వాత కింద నుంచి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. 2 ఇంచులు ఇక్కడికి వచ్చిందమ్మా. ఈ 2 ఇంచులు తీసేసాం మనం. తీసేసిన తర్వాత ఇది మెడ భాగము, ఇది చంక భాగం కదా. ఈ మెడ భాగంలో 1.5 ఇంచు, 1.5 ఇంచు మార్కింగ్ చేయండి. చంక భాగంలో 1 ఇంచుకి మార్కింగ్ చేసేయండి. సరేనా? ఈ నెక్ రబ్ చేసేద్దాము. బ్యాక్ నెక్ పొడవుగా ఉంటుంది, ఫ్రంట్ నెక్ అంత ఉండదు కదా, కాబట్టి ఆ నెక్ డ్రా చేయండి. సపరేట్గా తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచెస్ తీసేసాము, ఇక్కడ 2 ఇంచెస్ తీసేసాము, ఇక్కడ 1 ఇంచ్ తీసేసాము. ఇప్పుడు ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నెక్ లూజ్ ఎంత తీసుకున్నాము? 2.5. అదే 2.5 ఇక్కడ పెట్టుకోండి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, అప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ నెక్ లూజ్ తీసుకుంటే ఇక్కడ 3 పెట్టండి. చిన్న సైజ్ బ్లౌజ్ 2 ఇంచెస్ నెక్ లూజ్ తీసుకున్నాము, అప్పుడు 2 ఇంచెస్ పెట్టండి. అర్థమైందా? ఇక్కడ నుంచి డాట్ కోసం, మెయిన్ డాట్ కోసం 2 ఇంచులకు మార్కింగ్ చేయండి. ఇక్కడ ఎంత పెట్టుకున్నాము? 2.5 పెట్టాము. ఇక్కడ డాట్ కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసాము. ఇక్కడ మాత్రం ఈ డాట్ ప్లేస్ లో మాత్రం స్ట్రైట్ గానే ఉండాలి, షేప్ రౌండ్ చేయకూడదు.
అక్కడ మాత్రం స్ట్రైట్గా ఉండాలి, ఇక్కడ ఇక్కడ షేప్ రావాలి. చూడండి, స్కేల్ పెట్టేసి ఇట్లా డ్రా చేసి మళ్ళీ ఈ డాట్ దగ్గర నుంచి అర్థమైందా? అర్థమైందమ్మా? ఇట్లా డ్రా చేసేసుకోండి. ఇక్కడ మాత్రము మనం సైజుని బట్టి 2 ఇంచులు పెట్టుకోవాలా, 1.5 పెట్టుకోవాలా, 2.5, 3 ఇంచుల వరకు వస్తుంది డాట్. పెద్ద సైజు వాళ్ళకి 3 ఇంచుల వరకు వస్తుంది. అర్థమైందా? లేదు 32 కన్నా చిన్న సైజు వాళ్ళకి 1.5 ఇంచు పెట్టుకుంటే చాలు. 34, 36కి 2 ఇంచులు, 38, 40 వాళ్ళకి 2.5, 40కి పైన ఉండే వాళ్ళకి 3 ఇంచులు డాట్ పెట్టుకోవాలి. ఈ డాట్ పెట్టుకోవడం మనకి డిఫరెన్స్ వస్తేనే ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదు. ఈ డాట్ కరెక్ట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ అంతా నీట్గా వస్తుంది. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఇక్కడ చంక దగ్గర పట్టేయడము, లేదంటే చంక దగ్గర లూజ్ రావడం ఉంటుంది కదా, అది డాట్ పెట్టడం వల్లే వస్తుంది. డాట్లో కొలత సరిగా తీసుకోకపోతే వస్తుంది. ఎక్కువ తీసేసుకున్నారనుకోండి లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది, లేదు సరిపోకుండా తక్కువ తీసుకున్నారనుకోండి టైట్ వచ్చేస్తుంది. నడుము అన్నీ సరిపోతాయి కానీ చెస్ట్ టైట్ వస్తుంది. అర్థమవుతుందా? ఇవి కరెక్ట్గా వేసుకోవాలి. తర్వాత డాట్స్ ఎంత సైజు పెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఉంది కదా, సెంటర్లో అంటే 1 ఇంచు దగ్గరికి తీసుకొని 2.5 ఇంచీలు పొడవుతో డాట్ వేసుకోవాలి. 2.5 ఇంచులు పొడవు తీసుకొని ఇట్లా .5 ఇంచెస్ పొడవుతోటి ఇట్లా డాట్ వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ కరెక్ట్గా వస్తేనే ఈ మిగతా 2 డాట్లు వస్తాయి. అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, నెక్ తీసుకోవాలి కదా, ముందు మేడ ఎంత 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసాము. ఇట్లా రౌండ్ చేస్తాము. ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్లోకి 2 ఇంచెస్ తోటి డాట్ వేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ జస్ట్ 1/4 ఇంచు పట్టుకుంటే చాలు, డాట్ 1/4 ఇంచు పట్టుకుంటే చాలు. 2 ఇంచీల పొడవుతోటి డాట్ వేసుకోవాలి. తర్వాత చంక డాట్ ఉంది కదా, చంక డాట్ వచ్చేసి 3.5, ఇంచెస్తో వేసుకోవాలి. తర్వాత ఇంకా ఏం చేయాలి మనము? ఫ్రంట్ లోతు తీసామా? తీయలేదు కదా, మరి ఫ్రంట్ పార్ట్లో లోతు ఎంత తీసుకోవాలి? ఇక్కడ నుంచి 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసేసుకొని లోతు తీసుకోవాలి. 1/2 అంటే ఏంటి? ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో ఏం చేసాము? 1.25 ఇంచు క్రాస్ చేసేసుకొని రౌండ్ తీసుకున్నాం కదా, 1.25లో 1/2 ఇంచు పోతే ఎంత? 3/4 ఇంచు. అంటే ఇక్కడ నుంచి 3/4 ఇంచు ఉంటే సరిపోతుంది రౌండ్కి. అర్థమైందా? ఇట్లా క్రాస్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచీలు ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నే ఇంచులు ఉండాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నే ఇంచులు ఉండాలి, రౌండ్గా రావాలి. ఇక్కడ చూడండి, మా నడుము లూజు 32 ఇంచెస్ వచ్చింది కదా, దాన్ని డివైడెడ్ బై 4 చేసాము. ఎంత వచ్చింది? 8 వచ్చింది. ప్లస్ 1.5 ఖర్చుల కోసం తీసుకుంటే 9.5 ఇంచెస్ నడుము లూజ్ అనేది వచ్చింది. దానిలో ఇక్కడ షేప్ బెల్ట్ తీసుకోవాలి. చూడండి, 9.5 ఇంచెస్ వెడల్పుతోటి పొడవు. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి ఎక్కువ తీసాం కదా 1.5, కాబట్టి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుల కోసం. అర్థమైందా? అంటే కుట్టేసరికి 3 ఇంచెసే వస్తుంది ఇది. ఇప్పుడు 3.5 తీసుకున్నాము. ఇటు సైడ్ 3 ఇంచెస్ తీసుకోవాలి.
అంటే ఇది చంక భాగం వస్తుంది, ఇది నెక్ భాగం వస్తుంది. అర్థమైందా? ఇక్కడ 3 తీసుకున్నాము, ఇక్కడ 3.5 తీసుకున్నాము. ఈ మిడిల్లో వచ్చేసి 2.5 తీసుకోండి. మిడిల్లో 2.5 తీసుకొని ఇట్లా షేప్ చేసుకోవాలి. ఇది షేప్ బెల్ట్. అర్థమైందా?